అర్జునుడి కంటే నేను గొప్పవాణ్ణి అని పోరాటం చేస్తూ ఉంటాడు కర్ణుడు. సో నిజంగానే అర్జునుడు అంత గొప్ప వీరుడా అని అనుకోవచ్చా? అర్జునుడు ఎవరమ్మా? సాక్షాత్తు నరమహర్షి 1000 సంవత్సరాల తపస్సు చేశాడు. సాక్షాత్తు శివుడితో యుద్ధం చేస్తే అర్జునుడి యొక్క గొప్పతనం చెప్తారు. మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం మీద మేమంతా పెరిగాం చిన్నప్పుడు. మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు ప్రధాన పూజారి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఈవోగా ఉన్నప్పుడు మేము అక్కడ పడుకునేవాళ్ళం. అక్కడ ఆ కొండ మీద ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేస్తే సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవితో ఇద్దరు వస్తారు. వచ్చి అర్జునుడిని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయకూడదు కదా అస్త్రం. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, 250 mg వేయాలి, తర్వాత ఇంకా తగ్గకపోతే 500 mg వేయాలా, ఒకేసారి అయితే 2000 mg అయితే దమాలని చేస్తాను నేను. పొటెన్సీ టెస్ట్ చేయాలా, శరీరం దృఢంగా ఉందా లేదా. తట్టుకోకపోతే నేను ఒకసారి 5 lakhs పెనిట్యూర్ ఇంజెక్షన్ వేసాను ఒక పేషెంట్కి. చిక్ అని ఇలా వణికేస్తాడు. మాకు అచ్యుతరామారావు గారు మా అంకుల్ డాక్టర్ గారు బయటకు వెళ్ళరా నువ్వు కూర్చో అంటే నేను 5 lakhs 10 lakhs పెనిట్యూర్ ఇంజెక్షన్ వేస్తే ఓసి ఇంజెక్షన్ పొడి చేయడమే కదా, పొడి చేద్దామని పొడి చేశా. నాకేం తెలుసు అంత పొటెన్సీ వేస్తే చలి ఇలాగా చచ్చిపోతుడేమో. అంకుల్ వచ్చాడు, మళ్ళీ దానికి యాంటీడోస్ ఇచ్చాడు. ఇలా ఉంటుంది. అంటే బాడీ తట్టుకుంటుందా లేదా అని చూడాలి. కాబట్టి అర్జునుడు ఏం చేశాడు, చేసినప్పుడు అర్జునుడు టెస్టింగ్ చేసుకోవడానికి వచ్చాడు. ఏమో వీడు చెడ్డోడేమో, వీడి క్యారెక్టర్ ఏంటి చూద్దామని చెప్పేసి వస్తే అర్జునుడితో పరమేశ్వరుడు యుద్ధం చేస్తే ఎలా చేస్తాడు, ఒక బోరును సృష్టిస్తాడు. బోర్ అంటే ఒక అడవి పందిని సృష్టిస్తాడు. అడవి పందిని సృష్టించి దానికి అర్జునుడు బాణం వేస్తాడు. ఈయన తపస్సు భంగం చేస్తుంది అనమాట. అర్జునుడిని తపస్సు భంగం చేస్తుంటే అర్జునుడు బాణం వేయగానే అదే టైంకి శివుడు కూడా బాణం వేసేసి చచ్చిపోయింది. నా బాణం వల్ల చచ్చిపోయింది, నా బాణం వల్ల చచ్చిపోయిందని ఇద్దరు వాగ్వాదం చేసుకుంటారు. పోనీ వదిలేద్దామని అర్జునుడు వెళ్ళిపోతుంటే రెచ్చగొడతాడు శివుడు. రెచ్చగొట్టి తర్వాత అప్పుడు ఏం జరుగుద్ది, ఇద్దరు యుద్ధం చేసుకుంటారు. యుద్ధం చేసుకున్నప్పుడు ఘోరాతి ఘోరమైన యుద్ధం, మహాయుద్ధం. ఎవరికి, అర్జునుడికి శివుడికి. వీడి కర్ణుడికి ఏమైనా అర్జునుడిలాగా రా బాబు నాతో యుద్ధం చేసుకుంది కానీ రా అని ఛాన్స్ కూడా అతడు గేడి దగ్గర కూడా రానివాడు శివుడు. ఎందువల్లంటే అర్జునుడికి తపశ్శక్తి ఉంది. అప్పుడు ఆ తపస్సులో ఇతను వేసిన ప్రతి బాణము కూడా శివుడి మీద పడుతుంది, శివలింగం మీద పడుతుంది. అక్కడ పార్వతీదేవి ఏం చేస్తుంది, వీడికి చితగ్గొట్టేస్తాడు శివుడు. మామూలుగా కాదు, వీడిలో ఉన్న లాస్ట్ బ్లడ్ కూడా తీసేసినట్టుగా ఓపిక తీసేస్తే అయినా సరే అర్జునుడు అలా ఎల్లుకొని వెళ్ళి పరిగెట్టి మళ్ళీ బాణం తీసుకొని మళ్ళీ యుద్ధానికి వస్తుంటే పార్వతీదేవి స్టన్ అయిపోద్ది. అరే బాబు ఏం పోరాట పెట్టిమా, ఏం ఫైటింగ్ కెపాసిటీ వీడికి అని. దట్ ఈస్ అర్జున. అంటే లాస్ట్కి నేను ఇంక నిమిషంలో చచ్చిపోతున్నాను అనగా కూడా కొట్టాలి, శివుడేమని ఎవరమని కొట్టాలి అని చెప్పే లాస్ట్ ఫైటింగ్ కెపాసిటీని నేర్పేవాడు అర్జునుడు. అలాగే లక్ష్యం మీద గోల్ మీద అర్జునుడికి ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ కర్ణుడికి లేదు. కర్ణుడికి ఎంతసేపు కోపం, నన్ను సమాజం ఎలా చేసిందని ఫ్రస్ట్రేషన్, నన్ను చిన్నగా చూశారు, సూతపుత్రుడని చూశారనేటువంటి ఎనిమిటి సమాజం మీద పెట్టుకున్నాడు. అర్జునుడు ఏం పెట్టుకోలేదు. అర్జునుడికి ఏంటి, ద్రోణాచార్యుడు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు మిగతా వాళ్ళు అందరిని అడిగితే ఏం కనబడుతుందా అంటే పక్షి ముఖం కనబడుతుంది అంటారు, పక్షి కనబడుతుంది అంటారు. అర్జునుడు నో, డైరెక్ట్ ఐలిడ్ ఆఫ్ ద దట్ బర్డ్ అంటాడు, ఐలైట్ కన్ను కనబడుతుంది అంటాడు, కొట్టేరా అంటాడు, కొట్టేశాడు. అంత సంవత్సరాలు సాధన చేశాడు. అందుకే జగదేక వీరుడయ్యాడు. అర్జునుడు అంటే అంత ఈజీగా ఈ నాగాశ్విని తయారు చేశాడా, లేకపోతే వీళ్ళు చేశారా? వీళ్ళందరూ మనం అర్జునం వందే జగదేక వీరం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు జగత్తుకి గురువు ఆయన, వందే జగద్గురు. అలాగే అర్జునం వందే జగదేక వీరం, అర్జునుడు జగదేక వీరుడు. కృష్ణుడు మనతో తిరుగుతున్నాడు కదా అనుకొని ఈ యొక్క దుర్యోధనుడు వాళ్ళు మామూలు మనుషులు అనుకొని కృష్ణుడిని కట్టేపోయారు. తోలు తీసేస్తాను రో, ఏమనుకుంటున్నావు, నేను మామూలు మీతో ఆడుకునే కౌబాయిని అనుకున్నారా మీరంతా? మహేష్ బాబునో సూపర్ స్టార్ కృష్ణ అనుకున్నారా? తోలు తీస్తా వెదవల్లరా అని కృష్ణుడు తన విశ్వరూపం చూపిస్తే అందరూ పాస్ పోసేసుకున్నారు. నెక్స్ట్ అలాగే అర్జునుడు కూడా మనతో తిరుగుతున్నాడు కదా, మనలాగే కదా అనుకొని నాగాశ్విన్ లాంటి వాళ్ళు అందరూ సినిమాలు తీసేస్తే సరిపోద్దా? అర్జునుడు ముందు నిలబడలేడు ఎవడు కూడా. నరమహర్షి ఆయన, నారాయణుడికి సఖుడు. మాతా రామో మత్పితా రామచంద్ర స్వామి రామో మత్సకా రామచంద్ర సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం జానే నైవ జానే నజానే. కృష్ణుడికి ఫ్రెండు. కృష్ణుడినే తల్లిగా ఆరాధించాడు, కృష్ణుడినే తండ్రిగా ఆరాధించాడు, కృష్ణుడినే సర్వస్వంగా ఆరాధించాడు, కృష్ణుడినే బాసుగా ఆరాధించాడు, బావగా ఆరాధించాడు. అందువలన కర్ణుడికి అందులో 0.0001% భక్తి కూడా కృష్ణుడి మీద అంత లేదనమాట. ఈయనకి న్యాచురల్గా ఉంటుంది కృష్ణుడి మీద ప్రేమ. బికాస్ ఆయన కృష్ణుడి యొక్క నేడే రాధాదేవి ఎలాగో కృష్ణుడి యొక్క నేడే అర్జునుడు. అందువలన ఆయన యొక్క
లెజసీని కంటిన్యూ చేయడం కోసం అర్జునుడు ఎప్పుడు కూడా కృష్ణుడు లెజసీని కంటిన్యూ చేయడం కోసం కష్టపడ్డాడు. వాడెవడు? కర్ణుడు వెళ్ళి దుర్యోధనుడు పంచన చేరాడు, దుష్టుల పంచన చేరాడు, డబ్బులు ఇసురుతున్నాడు, బిస్కెట్లు ఇసురుతున్నాడు. కాబట్టి అన్కంపారబుల్ ద లార్డ్ అర్జున is something different and something unique and something he is like heroic and this fellow is a villain. పరాక్రమం ఉండొచ్చు, బట్ యువర్ ఆబ్జెక్టివ్స్ ఉండాలి. ఇప్పుడు చదువుకున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇప్పుడు చదువుకున్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి డాక్టర్లు, విద్యావంతులందరూ తెలుసుకోవాల్సింది ఇదే ఈ సినిమా ద్వారా. ఏంటంటే మీ సెల్ఫ్ కోసం, మీ కుటుంబం కోసం, మీ భార్యలకి, మీ తల్లులకి, మీ తండ్రులకి మీరు స్వార్థంగా బతికితే మీరు కర్ణుడు రోలు. అలా కాకుండా మీరందరూ కూడా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి మీరు మనం హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటే అర్జునుడు వారు అవుతారు మీరు. అండ్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్. ఎందుకు హెల్ప్ చేయాలండి అని అడగొచ్చు. సాక్షాత్తు కృష్ణుడే, సాక్షాత్తు శివుడే చెప్పాడు, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యువర్ ఫెల్లో బీయింగ్స్. ప్రతి ఒక్కడు కూడా పక్కింటి వాడిని చూసి ఆశిస్తాడట, వీడి కారు ఉంది నన్ను ఎక్కించుకుంటాడేమో అని. వాడి పక్కింటోడి కోసమైనా సరే వీడి కారు కొని తీరాలి. మీరు డెవలప్ అవ్వాలి. నేను డెవలప్ అవ్వను, నేను ఇక్కడే ఉంటాను అంటే కుదరదు. నువ్వు నాకు కారు ఎక్కించుకోవడానికి లిఫ్ట్ ఇవ్వడం కోసం కారు కొనవు, నాకు లిఫ్ట్ ఇవ్వడం కోసం బండి కొను అని చెప్పి సమాజం అవతల వాళ్ళని, ప్రతి ఒక్కరిని కూడా గొప్ప వాళ్ళని చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్లో ఒకే ఒక సీట్ వచ్చిందమ్మా ఆడవాళ్ళకి, నీకు వచ్చింది సీటు, అక్కడ ఎవరు లేరు. నువ్వు మీ నాన్నగారు నిన్ను పంపుతారా ఆ కాలేజీకి, అడవుల్లో ఉన్న కాలేజీకి? అంటే సొసైటీ అదే 100 మంది ఆడపిల్లలు ఉన్నారనుకో పంపిస్తారు. అంటే సమాజానికి చేయాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి మనం స్కూళ్ళకి వెళ్ళినప్పుడు ఏమని చదువుతామో, ఎంటర్ ద స్కూల్ టు లెర్న్, తర్వాత లీవ్ ద స్కూల్ టు సర్వ్ ద నేషన్. ఇది అక్కడ గురుకులాల్లో చెప్పారు. అర్జునుడు నేర్చుకున్నాడు, కర్ణుడు ఫెయిల్ అయ్యాడు. వాడు ఎంతసేపు నా ఫ్రెండ్స్ కమ్యూనిటీ, ఫ్రెండ్స్, ఎగ్జిబిషన్, బంగారం వేసుకోవడం, ఎగ్జిబిషన్, రీయూనియన్లో ఒకళ్ళకొకళ్ళు మన ఎగ్జిబిషన్, నేను ఈ పోస్ట్లో ఉన్నాను, నువ్వు ఆ పోస్ట్లో ఉన్నావు, నా భార్యది ఇంత బంగారం వేసుకోవచ్చు, దీనికోసం చేసుకుంటున్నారు. కానీ నువ్వు చదివినటువంటి స్కూల్కి లక్షలు డొనేషన్ ఇచ్చి కమాన్ పెట్టు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి మళ్ళీ మేము మా పేరు మీద పెట్టండి సార్ అని ఇస్తున్నారా? టీచర్లు చదువు చెప్పిన టీచర్లకే బట్టలు పెట్టట్లేదు, చదువు చెప్పిన స్కూల్ ముఖమే చూడట్లేదు. టీచర్కి ఒక యాపిల్ పండు ఇచ్చానండి అంటాడు ఒకడు. ఒకసారి వాడి జీవితంలో ఒకటే యాపిల్ పండు ఇచ్చాడట. ప్రతి సంవత్సరం మనకి విద్యాభ్యాసం చెప్పినటువంటి టీచర్లకు బట్టలు పెట్టాలా? ఇవన్నీ నేర్పేది అర్జునుడు. హీ డిడ్ ఆల్ దిస్ థింగ్. సో ఈ యొక్క నాగాశ్విని ఇచ్చాడా? ఇప్పుడు నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. నాగాశ్విని ఎప్పుడు కూడా ఒక జత బట్టలు కూడా వాళ్ళ మాస్టర్కి ఇవ్వలేదు. కాబట్టి అతనికి అలాంటి చెత్త థాట్స్ వచ్చి కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అలాంటి చెత్త సినిమాలు తీసి అతను యొక్క లైఫ్ని బర్బాద్ చేసుకుంటున్నాడు. సో కర్ణుడిని ఎప్పుడు కూడా హైలైట్ చేసి అతని జీవితం కూడా కర్ణుడిలాగా జీవితం కూడా విషాదంగా ముగుస్తుంది. ఇది అందులో డౌట్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమిటీ నార్ ఎనీ ఆబ్లిగేషన్ విత్ నాగాశ్విన్ ఆర్ సమ్ అదర్ వన్. నేను ఇప్పుడు మిగతా నువ్వు ప్రవచనకారులను తీసుకొచ్చి ఇంత నిర్మోహటంగా చెప్పమంటే వాళ్ళు ఇంత నిర్మోహటంగా చెప్పరు. బట్ నేను చెబుతాను. ఎందుకనంటే ఉన్నాన్ని సత్యాన్ని చెప్పినప్పుడే యంగర్ జనరేషన్, నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను కాబట్టి, నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి స్టూడెంట్స్ పాడవకూడదు. అర్జునుడి యొక్క గొప్ప లక్షణాలు నేర్చుకోవాలా, కర్ణుడి యొక్క బ్యాడ్ లక్షణాలు నేర్చుకోకూడదు అని చెప్పడమే ఆ సినిమాలో యొక్క సారాంశము, మోటో. అవి తీసి కన్క్లూడ్ చేస్తే నాగాశ్విన్ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అలా కాకపోతే హీ ఈజ్ డ్యామేజింగ్ ద సొసైటీ, హీ ఈజ్ డ్యామేజింగ్ ద యూత్ అండ్ డెఫినెట్లీ పీపుల్ విల్ రెసిస్ట్. అండ్ ఆ రెసిస్టెన్స్ ఎంతవరకు వస్తుందంటే ఆయనకి ఆ ప్రజల యొక్క ఆ యొక్క ఆ భావన వచ్చేసి, ఆ విపరీత ఇది వచ్చేసి ఆయనకి శాపంగా మారుతుందమ్మా.